చెబితే నీవు నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా నీ ఇంటికి నువ్వు వెళ్తావు. దేవునికి స్తోత్రం. కొంచెం గట్టిగా హల్లెలూయా. మనుషులకు కానీ నువ్వు చెప్పినవనుకో నీ జీవితాన్ని అల్లరి పాలు చేస్తాడు. మనుషులకు కానీ నువ్వు చెప్తే నీ జీవితాన్ని నవ్వుల పాలు చేస్తాడు, నీ జీవితాన్ని నాశనం చేస్తారు. కానీ నువ్వు సాక్షాత్తు దేవునికి నీ బాధ అంతా చెప్పుకుంటే, నీ గోడంతా చెప్పుకుంటే, నా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నా దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఆమేన్. చూడండి, ఈడు మనసులో ప్రార్థన చేస్తున్నాడు, ఈయన బయటికి ప్రార్థన చేస్తున్నాడు. ఈయన మనసులో ప్రార్థన చేస్తూ గర్వపడుతున్నాడు, ఈయన పైకి ప్రార్థన చేస్తూ ఏం చేస్తున్నాడు? విధేయత కలిగి ఉన్నాడు. ఆమేన్. పశ్చాత్తాపం మనసుతో ఉన్నాడు. ప్రభు ఆయన నచ్చుతున్నాడు కానీ వీని నచ్చట్లా. మనుషుల సమాజం అంతా ఈ పరిచయం ఇష్టపడుతుంది కానీ ఇదిగో దేవుడు ఇష్టపడేది మాత్రం ఇలాంటి వాడిని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా.